ఈ రోజు ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ. అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం 2035 కల్లా అంటే 2030 లోపే చాలా మంది అంటారు ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఇండియా ఆల్రెడీ 3rd లార్జెస్ట్ ఎకానమీ. 2nd లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఉన్న దేశం మన దేశం అన్నమాట. డెమోక్రసీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతి ఎక్కువగా జనాభా గల దేశం అండ్ ప్రపంచంలో చాలా దేశాలు భారతదేశంతో ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి, చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి అనమాట. ఆ టైంలో ఇండియన్ ఎకానమీని డెడ్ ఎకానమీ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎలా అంటారు? కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు కూడా ఫ్రెజైల్ ఫైనాన్స్ ఇండియా ఇప్పుడు టాప్ 5 ఎకానమీలోకి వెళ్ళిందని చెప్పి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఇండియన్ ఎకానమీలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రెక్టిఫై అయిపోయి చాలా స్టేబుల్ గా ఇండియన్ ఎకానమీ ఉందన్నమాట. దీనికి సంబంధించి మోడీ గారు రీసెంట్ గా వారణాసి ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో స్పీచ్ ఇస్తూ ట్రంప్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారనమాట. జాతి ప్రయోజనాల దృష్ట్యా అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పుడు భారతదేశం తన సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. ఇండియన్ ఎకానమీ ఈజ్ వన్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ ఎకానమీస్ అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. మన యూత్ ని, మన రైతుల్ని, ఇతరత్ర మన చిన్న ఇండస్ట్రీస్ ని దృష్టిలో పెట్టుకుని మనం ఎకనామిక్ పాలసీస్ చేస్తామని చెప్పి మోడీ గారు చెప్పారనమాట. మోడీ గారు మనం ఇంకా ముందుకెళ్లాల్సిన పని ఉంది, చాలా విజిలాంట్ గా ఉండాలి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఎకనామిక్ అన్సర్టనిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయాలి, మనం ఇంకా విజిలెంట్ గా ఉండాలని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగిందనమాట.